ఇప్పటికే పాకిస్తాన్ అనేక అంతర్గత సంక్షోభాలను ఎదుర్కొంటుంది. ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరిగితే పాకిస్తాన్కు రాజకీయ, ఆర్థిక, సామాజిక సంక్షోభాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఆఫ్ఘనిస్తాన్ తరహా అస్తవ్యస్తతను పాకిస్తాన్కు అనుభవించవచ్చు. కానీ ఇది యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందో అనే దానిపై కూడా ఆధారపడి ఉంటుంది. పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం బలహీనంగా ఉంది. 2025లో జీడీపీ వృద్ధి కేవలం 3% వరకు ఉంది. దేశం ప్రస్తుతం ఆర్థిక క్షీణతను ఎదుర్కొంటుంది. అంతేకాకుండా యుద్ధం వల్ల ఆర్థిక పరిస్థితి మరింత అధికారికంగా పతనమవుతుంది. యుద్ధం కారణంగా ప్రభుత్వ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. రూపాయి విలువ తగ్గిపోతుంది మరియు ఆయా వస్తువుల ధరలు పెరగడమే కాదు, వ్యవసాయ, వాణిజ్య రంగాలపై కూడా తీవ్ర ప్రభావం పడతాయి. ఇక పాకిస్తాన్లో అనేక ప్రాంతాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా బలూచిస్తాన్, పంజాబ్ ప్రాంతాల్లో. ఈ ప్రాంతాల్లో అనేక సామాజిక మరియు రాజకీయ సమస్యలు తలెత్తాయి. యుద్ధం తర్వాత ఈ సమస్యలు మరింత తీవ్రతమవుతాయి. దేశం మొత్తం ఆందోళనతో నిండిపోతుంది. యుద్ధం జరిగితే పాకిస్తాన్ నుండి ప్రజలు వలస వెళ్లే అవకాశం పెరుగుతుంది. ప్రత్యేకంగా యుద్ధ ప్రాంతాల నుండి ప్రజలు పరారై ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతారు. ఇది మరింత మానవ హక్కుల ఉల్లంఘనలకు పెంచుతుంది. ఇక బలూచిస్తాన్లో ఇప్పటికీ మానవ హక్కుల ఉల్లంఘనలు, నిరసనలు జరుగుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో యుద్ధం ఈ సమస్యలను పెద్ద సమస్యగా మారొచ్చు. పాకిస్తాన్ ప్రధానంగా వస్త్రాలు, వ్యవసాయ ఉత్పత్తులు, కెమికల్స్, వంట సామాగ్రి వంటి రంగాలలో ఎగుమతులు చేస్తుంది. 2024లో పాకిస్తాన్ ఎగుమతులు 16.56 బిలియన్ల వరకు చేరాయి. యుద్ధం వల్ల వాణిజ్య మార్గాలు మూసుకుపోతాయి, రవాణా వ్యవస్థలు అతలకుతలమవుతాయి, ఇక ధరలు పెరుగుతాయి. పాకిస్తాన్లోని ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలిక నష్టం కలగడానికి ఇది కారణమవుతుంది. అంతేకాకుండా ఆర్థిక సంక్షోభాన్ని ఏర్పరుస్తుంది. ఇండియా చాలా బలమైన ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంది. పాకిస్తాన్ అన్ని దేశాల నుండి వేరు చేస్తే ఇండియా కొన్నిటిని భర్తీ చేయగలదు. ఇక ముఖ్యంగా వస్త్రాలు, ఔషధాలు, వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యాన్ని. అయితే ఈ మార్పుకు రావడానికి కొంత సమయం పడుతుంది. ఇండియా పాకిస్తాన్ కంటే చాలా బలమైన సైనిక సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇండియా సైనిక బడ్జెట్ 73.8 బిలియన్లతో పాకిస్తాన్ కంటే చాలా పెద్దది. ఇండియాకు 2296 విమానాలు, అందులో 606 ఫ్లైట్ల జెట్స్ ఉన్నాయి. పాకిస్తాన్ కు 1434 విమానాలు, అందులో 385 ఫైటర్ జెట్స్ ఉన్నాయి. ఇండియా ప్రపంచంలో అతిపెద్ద న్యూక్లియర్ ఆయుధాలను కలిగి ఉన్న దేశం ఉంది. కానీ పాకిస్తాన్ కూడా న్యూక్లియర్ ఆయుధాలను కలిగి ఉంది. ఇండియా యొక్క సైనిక సామర్థ్యం, న్యూక్లియర్ ఆయుధాలు మరియు రక్షణ సామర్థ్యం పాకిస్తాన్ పై యుద్ధం నిర్వహించడానికి సరిపోతుంది. ఈ విధంగా ఇండియా పాకిస్తాన్ పై యుద్ధం జరిగితే పాకిస్తాన్ ఆర్థిక, సామాజిక, రాజకీయ స్థితిగతులు మరింత అస్తవ్యస్తంగా మారవచ్చు. దేశం ప్రస్తుతం ఉన్న అంతర్గత సంక్షోభాలను అధిగమించలేకపోతే యుద్ధం మరింత పెద్ద సమస్యకు దారితీస్తుంది.